తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 26 నెలలు అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల సంబంధించింది ఇంతవరకు ఒక్క గ్యారంటీ తప్ప, అది కూడా బస్సు ఫేర్లు మహిళలకు తప్ప ఏ గ్యారంటీ కూడా ఈరోజు ప్రజలకు వీళ్ళు అమలుపరచట్లేదు. ఏ ఒక గ్యారంటీ కూడా వీళ్ళు అమలుపరచకుండా వారు చేసిన వాగ్దానాలు కానీ గ్యారంటీలు కానీ ప్రజలకు అందించకుండా ఈరోజు హౌస్లో కానీ బయట కానీ అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈరోజు విద్యార్థులకు ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ లేదు. విద్యార్థులతో పాటు ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా వైఫల్యం చెందింది. ఈరోజు రైతు బంధు మొత్తం 45,000 ఇంకా బాకీ ఉన్నది. కేవలం 3 విడతలు మాత్రమే వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. 5 విడతలు రావాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకు. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగ భత్తా 4,000 ఇస్తా అన్నారు, అది గాలికి వదిలేశారు. వికలాంగులకు అదేవిధంగా మహిళలకు పెన్షన్లు కూడా మీరు ఇవ్వట్లేదు. కాబట్టి ఏ ఒక సంబంధించినటువంటి ఒక మీ వాగ్దానాలను పూర్తి చేయలేదు. 26 నెలలు మీరు వచ్చిన తర్వాత మేము అనేక సార్లు ధారణాలు చేసి ఉత్తరాలు రాసి విజ్ఞప్తి పత్రాలు ఇచ్చి ఇవన్నీ కూడా మీరు పూర్తి చేయండి, ప్రజలను ఆదుకోండి అని చెప్పి మీ అడిగితే మీరు ఈరోజు అబద్ధాల ప్రచారం చేస్తూ మీ అన్ని గ్యారెంటీలు పూర్తి చేసి చెప్తా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పెట్టడం జరిగింది. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు చేస్తూ ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేసి దాంట్లో చాలామంది గాయాలు కూడా పడ్డారు. దాదాపు 800 పైగా కార్యకర్తలు ఈరోజు 9 స్టేషన్లలో పోలీస్ స్టేషన్ ఉన్నారు. దాంట్లో 150 మంది మహిళలు ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మా దృష్టికి రావడం జరిగింది. ఈ అరెస్ట్ అన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఈరోజు ఉన్నటువంటి ఒక పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తుంది. 6 గ్యారంటీలు ఏదైతే వీళ్ళు చెప్పారో ఏ వాగ్దానాలు అయితే ప్రభుత్వం చేసిందో ఎలక్షన్ టైంలో అవన్నీ కూడా అమలు పరిచేలాగానే ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని చెప్పి తెలియజేస్తాం.